ఈరోజు రైతులు ఎంత అవస్థ పడుతున్నారంటే చెప్పలేని గోసపడతా ఉన్నారు రైతులు ఏ సొసైటీ కాడికి వచ్చిందంటే అక్కడికి కురకడము, ఆగ్రోస్కి వచ్చిందంటే అక్కడ కురకడము, ఎక్కడికి పోయినా దొరకక రైతులు నానా అవస్థ పడతా ఉన్నారు. ఇదంతా ప్రభుత్వానికి తెలుసలేదా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఒక గ్రామానికి 3 లారీలు 4 లారీలు పంపి రైతులను నేరుగా ఇచ్చి వాళ్ళను ఎక్కడికి తిరగకుండా వాళ్ళకు నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికే యూరియా పంపిణీ చేసిన గత ప్రభుత్వము ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో అని వెతుక్కుంటూ వెళ్ళి లైన్లో నిలబడ్డ దొరకని సమస్య ఈ ప్రభుత్వంలో. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను. గతంలో ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి హామీలు ఇచ్చిందో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ ఇచ్చిన హామీలు అమలుపరచకపోగా గతంలో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను కూడా తుంగలో దొక్కి రైతులను నానా గోసలు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలు రానున్న రోజుల్లో గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తాను. ఇక ముందైనా ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా, ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, ఎంతమంది అధికారులకు మొత్తుకున్నా, ఎక్కడ పోయి చెప్పినా కూడా మా చేతిలో లేదు జిల్లా అధికారుల చేతిలో. ఏఓని అడిగితే ఏఓ పేరు చెప్తారు, ఏఓని అడిగితే జిల్లా అధికారుల పేరు చెప్తారు, జిల్లా అధికారులను అడిగితే పైనుంచే అక్కడి నుంచే వస్తుంది ఈ ఇబ్బంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ సమస్య ఎక్కడుందో అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ తెలవడం లేదా అని చెప్పేసి, అధికార పార్టీ నాయకులకు తెలవడం లేదా అని చెప్పేసి రైతులంతా మొరపెట్టుకుంటా ఉన్నారు. దీన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇట్లా యూరియా సమస్య ఇంకా జటిలమైనట్టుంటే మాత్రం ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క నాయకులు కానీ గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ వరి పంట వేసిన ఈ వానాకాలం పంటకు ఇంకో 10 రోజులు అయితే యూరియా అందక ఇంకా చల్లుకున్న యూరియా వాడదామన్నా ఉపయోగం లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ యూరియా అందుబాటులో పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లేనట్టయితే బీఆర్ఎస్ పార్టీ పక్షాన విపరీతమైన ప్రజల మద్దతుతో మేము బాజాప్తా నిరసనలు, ధర్నాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని నిర్బంధిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి గంగాపూర్ సొసైటీలో కానీ అల్లీపూర్ సొసైటీలో కానీ ఏ గ్రామం పైన ఒక గ్రామాన్ని ఎంచుకున్నట్టయితే 3 నుంచి 4 లారీలు నేరుగా రైతులకు పంపిణీ చేసినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వము, హరీష్ రావు గారు అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో చేసినటువంటి మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా గురించి రైతులతో పాటు మేము రోడ్డు మీద కూకొని నానా అవస్థలు పడవలసి వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మేము ఇదే విధంగా యూరియా పంపిణీ జరిగినట్టుంటే తీవ్రమైన వ్యతిరేకత, తీవ్రమైన నిరసనలు ఏర్పాటు చేసుకొని ముందుకు రావాల్సి వస్తుంది. మేము గతంలో ఒక ఊరును సపోజ్ గంగాపూర్ చూసుకున్నా లేకపోతే సిగన్లాపూర్ చూసుకున్నా, ఏ ఊరికైనా సిగన్లాపూర్కు ఆలోచన ఉన్నట్టుంటే 3 లారీలు 4 లారీలు యూరియా నేరుగా సొసైటీ ద్వారా 10 లక్షలు కానీ 12 లక్షలు కానీ 15 లక్షలు కానీ నేరుగా సొసైటీ ద్వారా ₹1 లాభం లేకుండా వచ్చిన ఎట్లయితే ఏ రేటుకి అయితే వచ్చిందో ఆ రేటుకు సప్లై చేసిన మా గత ప్రభుత్వంలో ఉండే. ఇప్పుడు మనం ఎంత రేటు పెట్టి కొందామన్నా యూరియా దొరికే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేనట్టుంది. ఇక 10 రోజులైతే యూరియా మనకు వాడకంలో కూడా ఉండదు. కాబట్టి ఈ 10 రోజుల ముందైనా యూరియా ఇచ్చి ప్రభుత్వము ఆదుకోవాలి రైతులని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇట్లా యూరియా సప్లై చేయనట్టయితే తీవ్రమైన వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కానీ, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకులకు కానీ తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. రైతుల ద్వారా రైతులను కూడగట్టుకొని తీవ్రంగా గ్రామాల్లో తిరగకుండా వ్యతిరేకిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పంట కాలం మొదలై 2 నెలలు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు కూడా రైతులకు యూరియా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ముఖ్యంగా ఎన్నోసార్లు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ధర్నాలు చేసినా,
మెమోరాండాలు ఇచ్చిన మరి రాష్ట్ర నాయకత్వం నుంచి అది మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంతోమంది పలు విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా దున్నపోతు మీద వాన చినుకుపడ్డ చందంగా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు యూరియా సప్లై చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పి నేను ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఒక పక్కన ముఖ్యమంత్రి ఏమో, వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి యూరియా అందుబాటులో ఉంది, రైతులు ఎలాంటి ఫికర్ చెందద్దు, బాధపడద్దు, ఓ రైతులు లైన్లో నిలబడే ఓపిక లేక కొట్లాడుకుంటున్నారు, రైతులు అనవసరంగా యూరియా గురించి అవసరాలు పడుతున్నారు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వం దగ్గర యూరియా నిల్వలు ఉన్నాయనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ తీరా పరిస్థితి చూస్తే మాత్రం ఈ రాష్ట్రంలో ఏ మండలానికి పోయినా, ఏ గ్రామం పోయినా రైతులు నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు. పొద్దున 5 గంటలకు లైన్లో నిలబడితే రాత్రి వరకు కూడా వాళ్ళ ఆ లైన్లో ఉండి చెప్పులు పెట్టి ఒకరికొకరు మరి తోపులాట చేసుకున్నప్పటికి కూడా ఈ రోజున రైతుల ఒక్క యూరియా బస్తా దొరికేటువంటి సందర్భం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం మీద చెప్తా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ రాష్ట్రానికి యూరియా సకాలంలో అందిస్తలేదని చెప్పి చెప్తా ఉన్నారు, వివక్ష చూపెడుతున్నదని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమో ఎన్డీఏ ప్రభుత్వము రాష్ట్రముకు మేము యూరియా ఇచ్చినప్పటికీ వారికి సక్రమంగా పంపిణీ చేసేటువంటి మెకానిజం ఏది లేక వాళ్ళు యూరియా ఇవ్వలేకపోతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నెపం నెట్టి మొత్తం మీద 2 ప్రభుత్వాలు కూడా రైతుల నెత్తి మీద శటగోపం పెడతా ఉన్నాయి. ఈ రోజున ఈ యూరియా దొరకని పరిస్థితికి చాలామంది లైన్లో నిలబడి చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. రైతులను నానా అవస్థలు పెడతా ఉన్నది ప్రభుత్వము. రైతులు విసిగి వేసారిపోయి ఈ రోజున పోలీసులతోటి వాళ్ళు అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పోలీసులతోటి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రైతులను. మరి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కానీ మరి ప్రభుత్వం కానీ ముందు చూపు ప్రణాళికతోటి రాబోయే 6 నెలలకు వచ్చే పంట కాలానికి అన్ని గోదాములలో కూడా మరి దేశంలో ఏ రాష్ట్రంలో మిగులుంది యూరియా అనే దాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి అధికారులను పురమాయించి అక్కడికి పంపి తీసుకొచ్చి మరి యూరియాను అందుబాటులో పెట్టి రైతులకు అరికాలు ముళ్ళంటకుండా వాళ్లకు యూరియానే గ్రామాలకు సొసైటీల ద్వారా మరి ఆగ్రో సెంటర్ల ద్వారా సరఫరా చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. ఈరోజు రైతులు ఏ గ్రామం పోయినా కానీ గుర్తు చేసుకుంటా ఉన్నారు. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా మనకు యూరియా సప్లై చేసింది, ఈ రోజున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతుందనేది స్పష్టంగా తేటతెల్లమైంది. ఇది కేవలము ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరొకసారి వాళ్ళ వ్యాఖ్యలను వెనుక తీసుకోవాలి, ప్రభుత్వ వైఫల్యాన్ని వాళ్ళు ఒప్పుకోవాలి, సకాలంలో యూరియాను రైతులకు అందించి మరి రేపు రాబోయే పంట దిగుబడి పైన ఇది ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతులను నిండా ముంచేటువంటి పరిస్థితి ఉన్నది. ఒక పక్కన విద్యుత్ కోతలు ఉన్నాయి, ఒక పక్కన ఎరువులు సరిగా లేవు. మరి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం విఫలం చెందిందని ఒప్పుకొని రైతులకు క్షమాపణ చెప్పాలి బేషరతుగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే రైతులు మళ్ళొక్కసారి ఆలోచించాలి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఒక్కసారి గుర్తు చేసుకొని వచ్చే స్థానిక ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.